ఈనాటి మంత్రము మహాతుష్టి. తాను సదా తృప్తుడై ఉండి ఆశ్రితులకు తృప్తి కలిగించువాడు. ఆయన ఎప్పుడూ తృప్తి పడతాడు. అందుకే అంటారు భగవద్గీతలో ఆయనే చెప్పున్నాడు, పుష్పం పత్రం ఫలం తోయం. నాకు మీరు ఏమీ సమర్పించవద్దు, మనస్ఫూర్తిగా ఒక చిన్న పువ్వు సమర్పించండి, లేదా ఒక చిన్న ఆకు, బిల్వపత్రం ఆకు సమర్పించండి. పుష్పం ఫలం పత్రం తోయం, కాస్త నీళ్లు తీసుకొని స్వామి నీకు సమర్పయామి అని సమర్పించండి, ఇవేమి లేకపోతే చాలు. ఆయన తృప్తి పడతాడు. ఓ చిన్న పండు సమర్పించినా తృప్తి పడతాడు. అలాగే ఆయన తృప్తిపడి ఎప్పుడూ మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. అటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం మహాతుష్టయే నమః. ఓం మహాతుష్టయే నమః. ఓం మహాతుష్టయే నమః.